బీజేపీ కార్యకర్తలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న మోడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఇక వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని తెలియజేశారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలంటూ మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోడీ తెలియజేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాసే బీజేపీ లక్ష్యమంటూ ఆయన గుర్తు చేశారు. ఇక పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోడీ అన్నారు. గత 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారాయని చెప్పారు. బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందంటూ చెప్పారు. आज विपक्ष के नेता भी एनडीए सरकार 400 पार के नारे लगा रहे हैं। और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा। साथियों, कई बार लोग मुझसे कहते हैं मुझे कहते रहते कि अरे मोदी जी, आपने इतना तो सब कुछ क्या कर लिया, जो बड़े बड़े संकल्प आपने लिए वो तो पूरे कर लिए। ప్రధాని మోడీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని, వచ్చే మోడీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన, మోడీ ఒకవైపు కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. ఇక మరోవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి నేతలు తమ వారసులను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారంటూ విమర్శించారు. ఇక బీజేపీలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక చాయ్వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదంటూ చెప్పారు. మోడీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారంటూ పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిందని ధ్వజమెత్తారు. इस राष्ट्रीय अधिवेशन के अनेक निहितार्थ, ये राष्ट्रीय अधिवेशन प्रधानमंत्री जी मोदी जी के विकसित भारत के स्वप्न को आगे बढ़ाने का संकल्प लेकर हम सब यहां से देश भर में वापस जाएंगे। इस अधिवेशन के बाद 2047 का भारत कैसा होगा, इसका मोदी जी का संदेश लेकर हम हर कॉन्स्टिट्यूएंसी में जाएंगे। और कुछ ही दिनों में देश की जनता ये निर्णय करने वाली है कि आने वाले 5 साल इस देश के शासन की धुरा किस पार्टी के हाथ में होगी। తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. గతంలో అక్కడ ఎమ్మెల్యే ఒక్కరే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 8 మందికి చేరిందన్నారు. అలాగే 7.1% ఓట్లు 14% పెరిగినట్లు చెప్పుకొచ్చారు. వచ్చేసారి తెలంగాణను వదులుకునే ప్రసక్తి లేదన్న ఆయన, ఇప్పటి నుంచి అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందామన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కమలం పార్టీ ఓట్లు 10%, 3 సీట్లు ఉండేవని, ఇప్పుడు 38.5% ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్నామంటూ పేర్కొన్నారు. వచ్చేసారి అక్కడ జెండా ఎగరవేస్తామని చెప్పారు. భారత్ మండపంలో ప్రారంభమైనటువంటి కమలం పార్టీ జాతీయ మండలి సమావేశంలో జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. जो एक लंबा राजनीतिक सार्वजनिक जीवन जिस शुचिता के साथ उन्होंने जिया, वह हम सब के लिए उदाहरण है और उसको भी हमको समझना चाहिए। और भारत के गृह मंत्री और उप प्रधानमंत्री के रूप में भी जो उन्होंने देश की सेवा की,
वह भी हम सब लोगों को ध्यान में है। ऐसे वरिष्ठतम नेता को भारत रत्न से नवाजा गया, उसके लिए मैं प्रधानमंत्री जी का हार्दिक धन्यवाद देता हूं। चौधरी चरण सिंह जी, जो किसानों के अधिकारों के लिए सारे जीवन लड़ते रहे, सुचिता का जीवन व्यतीत किया, सादगी का जीवन व्यतीत किया और किसानों के लिए हमेशा। వనగనపల్లి ఎమ్మెల్యే కాటసన్ని రామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో ఎమ్మెల్యే కాటసన్ని రామిరెడ్డి ఇటీవల ప్రారంభించినటువంటి కమ్యూనిటీ హాల్ను ముస్లింలతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. షాదీఖానా నిర్మిస్తానని చెప్పి కమ్యూనిటీ హాల్ నిర్మించడం దేనికి సంకేతం అంటూ బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ముస్లిం సోదరులు మనోభావాలను దెబ్బతీశారని, ముస్లిం సమాజాన్ని మోసం చేసిన కాటసన్ని రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వసతులతో కూడిన షాదీఖానా నిర్మిస్తారని హామీ ఇచ్చారు. 4వ తారీఖు ఈ నెల బనగానపల్లె శాసనసభ్యుడు కాటసన్ని రామిరెడ్డి కోవెలకుంట్ల పట్టణంలో 3 కిలోమీటర్ల దూరంలో ఒక షాదీఖానా పేరు చెప్పి కమ్యూనిటీ హాల్ కోవెలకుంట్ల గ్రామం నంద్యాల జిల్లా పేరు అది పెట్టాడు. షాదీఖానా ఈరోజు రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట, 1,20,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని. నీ సాక్షిపేకలోనే షాదీఖానా రాశావు. ఇదిగో చూడు రామిరెడ్డిరా, ఈడ చూడండి, 1,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం అని చెప్పి నీ పేపర్ రాస్తావు. కింద ఏమి రాస్తావు? అయోధ్య రామ మందిరాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అందులో భాగంగా అయోధ్య ఎమ్మెల్యే రామచందర్ బిధాయితో కలిసి బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం రామ్ రసోయ్ ట్రస్ట్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించారు. అనంతరం గురూజీ రాజుదాస్ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతితో ముగిసింది. శుక్రవారం నుంచి మొదలైన ఈ యాగం 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. గుంటూరుకి చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దాదాపు 50 మంది ఋత్వికులచే చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా పూజ క్రతువులు నిర్వహించారు. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. విజయవాడలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి బుద్ధ వెంకన్న రక్తాభిషేకం చేశారు. సిపిఎన్ జిందాబాద్, సిపిఎన్ తన ప్రాణమని తన రక్తంతో గోడపై రాతలు రాశాడు. అనకాపల్లి సిటీ ఎంపీ సీటు లేక విజయవాడ పశ్చిమ సీటు గాని తనకు కేటాయించాలని బుద్ధ వెంకన్న కోరారు. తనను ప్రోత్సహించేది చంద్రబాబు అని, ఆయన దీవెనలతోనే ఎమ్మెల్సీ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు సీటు రాకుండా చేసిందే కేసినేని నాని అని అతనిపై బుద్ధ వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వల్లపనేని వంశీ, నానిలపై తనొక్కడే గొంతెత్తానంటూ ఎవరూ మాట్లాడలేదని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి వాలకుండా విజయవాడలో చూసుకునేది ఎవడంటే బుద్ధ వెంకన్న అని చెప్పారు. ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది? ఇక మేము కులాలు మతాలు ఏమి నేను కోరుకునే 2 సీట్లు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్, నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను అన్నా. చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వమైనా సిపిఐ జిందాబాద్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా వాళ్ళని ఊరుకోను. నేను చెప్పా, అభిమానంతో పోరాటం ఇది. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం, నా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం, నా ఇద్దరి మీద ఉన్నటువంటి అభిమానం, ఆ కుటుంబం మొత్తం నేను అభిమానిస్తాను. నా కుటుంబం మొత్తం అభిమానిస్తారు, నా కేంద్రం మొత్తం నేను అభిమానిస్తారు. కాబట్టి ఇది అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మెసేజే తప్ప కొంతమందిలాగా బ్లాక్మెయిలింగో లాగా ఆయన్ని బెదిరించడాలో అవి ఎవరు చేసినా సరే పుట్టగతులు లేకుండా పోతారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ అలా ఇబ్బంది చేస్తారు.
గుంటూరు జిల్లాలో డయేరియా విజృంభిస్తుంది. డయేరియా సోకి తాజాగా మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గాజుల సూర్యనారాయణగా గుర్తించారు. ఇటీవలే డయేరియాతో పద్మ, ఇక్బాల్ అనే ఇద్దరు మృతి చెందిన ఘటన మరవక ముందే మరొకరు డయేరియా కోరలు చిక్కుకుని మృత్యువాత పడ్డారు. నానాటికి పదుల సంఖ్యలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రత్యేక వార్డులను కేటాయించారు. మరోవైపు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ముషిరాబాద్ చౌరస్తాలో గత కొంతకాలంగా డ్రైనేజీ మురుగునీరంతా రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులు, రోడ్డుపై నడుస్తున్న పాదచారులు దుర్వాసన వస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జరపు మౌనిక డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో మౌనిక ప్రథమ ర్యాంకు సాధించింది. 450 మార్కులకు గాను 348 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదరాబాద్లో బి ఫార్మసీ, అస్సాంలో ఎం ఫార్మసీ పూర్తి చేశారు. పంచాయతీ కార్యదర్శిగా 6 నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్ట్ ఉద్యోగ పరీక్షల్లో ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదరాబాద్లోని ఈఎస్ఐలో ఉద్యోగం చేస్తున్న మౌనిక ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. మరోసారి ఐటీ అధికారుల సోదాలతో నేతలు టెన్షన్ పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందేల శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతిభారెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎల్బీ నగర్లోని నివాసంలో శనివారం రాత్రి నుండి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను ఎగవేత నేపథ్యంలో చేపట్టినటువంటి తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బండ్ల గణేష్ తో తమకు ప్రాణహాని ఉందంటూ నౌహీరా షేక్ ఆందోళన వ్యక్తం చేసింది. తమకు ఏమైనా అయితే బాధ్యత గణేష్ దేనన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. బండ్ల గణేష్ తనపై దాడి చేశాడన్న ఆమె తానిచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఇక బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. వివిధ ప్రాంతాల్లో 14 భూములను బండ్ల గణేష్ కబ్జా చేశాడంటూ నౌహీరా కీలక ఆరోపణలు చేశారు. ఇక తమ ఇల్లు కొనాలంటే ఈడీ అనుమతి తప్పనిసరి అంటూ పేర్కొన్నారు. అలాగే బండ్ల గణేష్ బాధితులు 140 మంది ఉన్నారని, తమ ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ చేసి యూట్యూబ్లో పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పట్టణంలో నూకాంబిక అమ్మవారిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబుకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని అనంతరం పట్టణంలో న్యూ కాలనీలో రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు జనసేన పార్టీలో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది త్వరలో వెల్లడిస్తామని నాగబాబు అన్నారు. జనసేన కార్యకర్తలతో అలాగే జనసేన సైనికులుగా మారిన మా మెగా అభిమానులందరితో సమీక్షా సమావేశం నిర్వహించాలని, ఆత్మీయ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసుకుని ఈరోజు అనకాపల్లి వచ్చి దారిలో కొంతమంది పెద్దలు నూకాలమ్మ గుడికి, తర్వాత దూరమ్మ గుడికి తీసుకెళ్ళారు. అక్కడంతా పూజలు చేసుకొని వచ్చాము. మా ఫ్యాన్స్ మాట్లాడడానికి సమీక్షా సమావేశాన్ని ప్రెసిడెంట్ గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మా ప్రెసిడెంట్ గారు టీడీపీ ప్రెసిడెంట్ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్యలో ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా మా ప్రెసిడెంట్ గారు ఏం నిర్ణయిస్తే దాని ప్రకారం మేము ముందుకు ఇవాళ మన జనసేన కార్యకర్తలతో
ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో మారణ ఆయుధాలతో దాడి ఘటన కలకలం రేపింది. ఈ దాడి ఘటనలో 3 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఆరిఫ్ అనే యువకుడికి కడుపులో బలమైన గాయం కావడంతో పేగులు బయటకు వచ్చినట్లు సమాచారం. ఇక క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్నానికి చెందినటువంటి జ్యోతిష్యుడు సిహెచ్ రమేష్ ఆచార్యులు మసీద్ మౌజన్ ఉస్మాన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా రమేష్ ఆచార్యులు ఉస్మాన్ల మధ్య స్నేహం కొనసాగుతుంది. రాత్రి మాట పెరిగి గొడవ జరగడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఈ దాడిలో 3 యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ తరహాలోని అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదకరంగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి అన్నారం బ్యారేజ్ లో గతంలో మాదిరిగా సమస్య తలెత్తింది. బ్యారేజ్ వద్ద అధికారులు మరోసారి లీకేజ్ ని గుర్తించారు. కింది నుంచి నీరు లీక్ అవుతున్నట్లు దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో బ్యారేజ్ వద్ద నీటిని వెలుపలకు విడుదల చేస్తున్నారు. 3వ గేట్ నుంచి 22వ గేటు వరకు ఎత్తారు. తాజా లీకేజ్ కి మరోసారి మరమ్మతులు చేసేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులోని 2 టీఎంసీల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు వదులుతున్నారు. ఇక బ్యారేజ్ లో గతంలో 2 పియర్ల వద్ద లీకేజ్ కనిపించింది. నీరు బొంగలుగా బయటకు వచ్చింది. అప్పుడు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు.